నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జరగకూడదు అనుకున్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అదే జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఆ కేసీ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డే చేయమన్నాడు, మేము చేశాము, 3,200 కోట్ల రూపాయలు అక్షరాల దోచుకున్నామని చెప్పి వాంగ్మూలం అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, జగన్ చెప్పారు, నేను చేశాను, ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాము, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారము. ఈయన పేరు కసిరెడ్డో కేసీ రెడ్డో తెలియదు, మొత్తానికి దొరికినాడు. దొరికితే ఇప్పుడు A1 గా కసిరెడ్డిని, A4 గా ఎంపీ మిథున్ రెడ్డిని, A5 గా విజయసాయి రెడ్డిని కూడా చేర్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్ బాగా వచ్చేలాగా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ పాలసీ తయారు చేసేటప్పుడు పార్టీ ఫండ్ బాగా వచ్చేలాగా మద్యం పాలసీని రూపొందించాలని జగన్ సూచించారంట. పార్టీ ఫండ్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇస్తారో వాళ్ళకి ఆర్డర్ ఎక్కువ ఇవ్వండి, వాళ్ళనే ఎంకరేజ్ చేయండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సూచించడంతో ఈ కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీ రెడ్డి ఆ లిక్కర్ పాలసీని డిజైన్ చేసి 3,200 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆయనైతే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, విజయసాయి రెడ్డి నివాసంలోనే ముడుపుల స్కీము. విజయసాయి రెడ్డి నిన్న శుద్ధపూసలాగా వచ్చి నేను విచారణకు సహకరిస్తాను, ఎవరెవరైతే లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు చెప్తాను అని చెప్పి తెగ హడావిడి చేశారు. ఫైనల్ గా జరిగింది ఏమంటే, లిక్కర్ స్కామ్ లో A5 గా విజయసాయి రెడ్డి పేరు కూడా నమోదవ్వడం జరిగింది. సో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను వ్యవసాయం చేసుకుంటా అని తెగ హడావిడి చేశాడు. అదేవిధంగా ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్త కూడా ఒకటి వచ్చింది. మరి చూద్దాం, బీజేపీలో చేరి తప్పించుకుంటాడా లేదా A5 గా ఉన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చాడు, ఈ కేసులో జైలుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అదేవిధంగా A4 గా మిథున్ రెడ్డి పేరు కూడా చేర్చినట్టు తెలుస్తోంది. మిథున్ సజ్జల శ్రీధర్ రెడ్డి సత్యప్రసాద్ తో భేటీ, మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్స్. ఈ వాసుదేవరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, జైల్లోనే ఉన్నాడు ఆయన. ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే, సీటెల్ సాఫ్ట్వేర్ తో మా పథకం పారదు, అందుకే దానిని తీసేసి మాన్యువల్ గా సరఫరా చేశాము. మాన్యువల్ గా సరఫరా చేసి ఆ డిజిటల్ పేమెంట్స్ ను ఆపేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే అందులో 360 కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసి, మొత్తం లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి 3,200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీకి అందించినామని చెప్పి ఒప్పుకున్నారు. మొత్తం 3,200 కోట్లు ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఎవరైతే నిన్న అరెస్ట్ అయ్యాడో ఆయన మొత్తం నేను కాదు కర్త కర్మ క్రియ, దీనికి సూత్రధారి పాత్రధారి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. పార్టీ ఫండ్ ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వాళ్ళకే ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వండి, మొత్తం కలెక్ట్ చేసుకుని వచ్చి ఓఎస్డీకి ఇవ్వండి అని చెప్పినట్లయితే ఆయన అంగీకరించాడు. ఇప్పుడు చూడండి, జగన్ చెబితేనే చేశా, ప్రభుత్వానికి పార్టీకి బాగా నిధులు వచ్చేలాగా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పగించారు. సో పార్టీ ఫండ్ బాగా వచ్చే విధంగా ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయమని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే నాకు చెప్పారని ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే ఒప్పుకోవడం జరిగింది. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. పథకాల అమలుకు కూడా అంట ఏంటంటే పొద్దున పథకం రూపంలో బటన్ నొక్కడం, సాయంత్రము ఈ రంగుల సారాయి రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేటువంటి ఒక స్కీమ్ ని వీళ్ళే డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి 3,200 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆయన రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం జరిగింది ఎక్కడ? విజయసాయి రెడ్డి ఇంట్లోనే, పక్కా ప్రణాళికాబద్ధంగా విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మిథున్ రెడ్డి, కేసిరెడ్డి, ఈ విజయసాయి రెడ్డి అందరూ కలిసి పార్టీకి ఎవరైతే ఫండింగ్ చేస్తారో వాళ్ళకే ఆర్డర్లు, మద్యం ఆర్డర్లు ఇచ్చే విధంగా ఈ పాలసీని అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, ముడుపుల ఖరారుకు భేటీ 2019 డిసెంబర్లో, అంటే అధికారం రాగానే ఎలా దోచుకోవాలని చెప్పి విజయసాయి రెడ్డి ఇంట్లో ఒక భేటీ అయితే చేసినారంట. 2019 డిసెంబర్లో హైదరాబాద్లో శరత్ చంద్రారెడ్డి ఆసుపత్రి వీధిలోని ఓ ప్రైవేట్ బంగ్లాలో నేను, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బెవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి సమావేశం అయ్యాం. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలాగా ఫిక్స్ చేశాము. అంటే ఏంటంటే ఒక్కొక్క బాటల్కి
ఇంత, ఒక క్వార్టర్కి ఇంత, ఒక బీర్ బాటిల్కి ఇంత, ఒక ఫుల్ బాటిల్కి ఇంత అని చెప్పి ఫిక్స్ చేశారంట. ఇక చూడండి, మేము నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వచ్చేది. మద్యం బ్రాండ్ల సరఫరా, ప్రభుత్వ షాపుల్లో లిక్కర్ అమ్మకాలపై ప్రతి నెల మాకు డేటా వచ్చేది. ఇందుకోసం అనూష, సైఫ్ అనే ఉద్యోగులను నియమించుకున్నాం. సో 2 ఉద్యోగులను నియమించుకొని ఒక్కొక్క వైన్ షాపులో ఎంత సేల్స్ జరుగుతోంది, అక్కడ అమ్ముడుపోతున్నటువంటి మద్యం ఏ కంపెనీ నుంచి వచ్చిందో తెలుసుకొని ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీకి ఇచ్చేవాళ్ళమని చెప్పి రిమాండ్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరిగింది. A4గా మిథున్ రెడ్డి. నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరంటే A4 మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో నిందితులు 29 మంది. A1గా రాజ్ కసిరెడ్డి, A5గా విజయసాయి రెడ్డి. కసిరెడ్డే కుట్రదారు. 3,200 కోట్ల దోపిడీలో నాటి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి. ఇందులో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి. ఇక చూడండి, వాసుదేవరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, నిన్న కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ మిగిలింది మిథున్ రెడ్డి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి. కసిరెడ్డి దందానే వేరంట. ఎలా దందా చేశాడు చూడండి. SPY ఆగ్రో డిస్టిలరీస్ ని బెదిరించి దాన్ని రాజ్ కసిరెడ్డి తన నియంత్రణలోనికి తీసుకున్నారు. ఆ నంద్యాలలో ఉంది కదా, ఆ డిస్టిలరీస్ ని బెదిరించి రాజ్ కసిరెడ్డి నియంత్రణలోకి తీసుకున్నారు. ఆదాన్ డిస్టిలరీస్ ను తీసుకురావడంలోనూ కసిరెడ్డిదే కీలక పాత్ర. ఏం లేదండి, డిస్టిలరీస్ ను తమ చేతిలో తీసుకుని సారాయిలోకి రంగులు కలిపి తిక్క బ్రాండ్లు పెట్టి దాన్నే తీసుకెళ్లి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఆ మద్యం దుకాణాల్లో అమ్మి పేదల కడుపు కొట్టి 3,200 కోట్ల రూపాయలు వసూలు చేసి దాన్ని ఓఎస్డీకి ఇచ్చారంట. దాన్ని ఎవరు చేయమన్నారంటే చేయమనింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చెప్పాడు. ముడుపుల ప్రవాహం ఇలా: బంగారం, షేర్ మార్కెట్ల ఖాతాలకు ముడుపుల సొమ్మును జమ చేసేవారు. ముడుపుల సొమ్మును కొన్ని కంపెనీలు, కసిరెడ్డి సూచించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఇలా కలెక్ట్ చేసినటువంటి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఏం చేసేవాళ్ళంటే కసిరెడ్డి చెప్పినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఇతర కంపెనీలను పెట్టుబడిగా పెట్టేవాళ్ళంట. 100 కోట్లతో ఉన్న ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించారు. హవాలా మార్గంలో దేశ విదేశాలకు దారి మళ్లించారు. ఇందులో భాగస్వాములైన వారి నెట్వర్క్ను రాజకీయ పార్టీతో ఉన్న లింకుల గురించి మరింత లోతుగా విచారణ జరుగుతుంది. ముడుపుల చెల్లింపులకు ముడి సరుకు సరఫరా చేసే సంస్థలను వాడుకున్నారు. ఉదాహరణకు సీసాలు, కార్బన్ బాక్సుల వంటి సరఫరా సంస్థలను లెక్క ప్రకారం ₹1,00,00,000 చెల్లించాలనుకుంటే 15 కోట్లు ఇచ్చేవాళ్ళు. సో ₹1,00,00,000 చెల్లించాలంటే 15 కోట్లు చెల్లించి మిగతా 14 కోట్లు తీసుకుని వచ్చి పలానా అడ్రస్లో ఇచ్చేయమని చెప్పి ఈ మొత్తం కలెక్ట్ చేసినటువంటి డబ్బును ఇలా షెల్ కంపెనీల ద్వారా, హవాలా ద్వారా రకరకాల కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. సో మద్యం దోపిడీ ఆయన లెక్క ప్రకారం 3,200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లయితే వార్తలు వస్తుంది. నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అనేటువంటి ఒక వార్త కూడా వినపడతా ఉంది. అదేవిధంగా నాకేం సంబంధం లేదన్నటువంటి విజయసాయి రెడ్డిని A5గా చేర్చారు. మరి A5గా చేర్చినటువంటి విజయసాయి రెడ్డి ఆల్రెడీ విచారణకు కూడా హాజరవడం జరిగింది. మరి విజయసాయి రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారని గట్టిగా వార్తలు అయితే వినపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.